కామేష్ గారు నేను ఏఈగా సేమ్ బ్యాచ్మేట్స్, ఒకటేసారి జాయిన్ అయినాము. 6th April 1989. సారు డైరెక్ట్ రిక్రూటీ. నేను అంతకుముందే 1988లోనే సబోర్షియర్గా అక్టోబర్ నెలలనే ఆయనకంటే ఓ 6 నెలలు సీనియర్ను డిపార్ట్మెంట్లో. కానీ సబోర్షియర్గా జాయిన్ అయినప్పుడు తర్వాత ఏ ఎగ్జామ్ రాసినప్పుడు సేమ్ బ్యాచ్మేట్స్. నా తర్వాత 2వ నంబర్ ఆయన, మధ్యలో ఇంకో అతను ఉండే శివప్రసాద్ రెడ్డి అని. దాంట్లో అప్పటి నుండే కామేష్ గారు నేను రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళం. అప్పుడు జాయిన్ అయిన దగ్గర నుండి 6th April 1988 నుండి ట్రైనింగ్లో రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళము. అప్పటి నుండి పరిచయం ఉంది. తర్వాత ఏడీగా కూడా నేను ఏడీఈ ఈసీఆర్ స్కాడా ఉన్నప్పుడు నాకు రిలీవర్ కామేష్ గారు, అలాగే కొలీగ్స్గా చాలా ఏళ్ళుగా పనిచేయడం జరిగింది. స్కాడా ఏసీ కానీ ఆయన ఎక్కడ పనిచేసినా కానీ ఏ పోస్ట్లో పనిచేసినా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన గురించి వక్తలందరూ చెప్పేదే, చాలా బాగా పనిచేసిన వాళ్ళు. ఇంతకుముందు నేను గద్వాల్లో చేసేదానికంటే ముందు వారు గద్వాల్లో కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లనే రైతు డిస్కంలో కూడా పనిచేసి ఆ సీఎండి గారి మన్ననలు పొంది రైతు డిస్కం కూడా వారిని తీసుకోవడం జరిగింది. అంటే వారి సేవలు మంచి ఒక నాలెడ్జబుల్ పర్సన్. ఆయన అన్ని రంగాలలో పనిచేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఎంఆర్టీ ఎక్స్పర్టు, టీపీ ఎక్స్పర్టు, డీపీలో కూడా నా తర్వాత హైదరాబాద్ సెంట్రల్ డిఈడిపి నేను చేసిన తర్వాత నేను మెదక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా నాకు రిలీవర్గా చేశారు. అంటే అన్నిట్లో ఆపరేషన్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇప్పుడు మాస్ ప్లాన్ కానీ, స్కాడా, కంప్యూటర్సు అన్నిట్లో ఒక ఎక్స్పర్టైజ్ పొంది చాలా బాగా పనిచేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా ఆ డిగ్రీలు ఉన్నాయి. బిఈ, ఎంఈ, ఎంబీఏ, ఎఫ్ఐ సరిపోదు అన్నట్టుగా ఆ పిహెచ్డి అని ఒకటి బ్రాకెట్లో తెచ్చుకున్నాడు. ఇంకా మొన్న డిస్కస్ చేస్తూ ఉండే ప్రాజెక్ట్ గురించి, ఇట్లా చేస్తున్నాను సార్ ఇదని చెప్పి. రియల్లీ ఆయన చేస్తున్న ప్రాజెక్టు రియల్లీ గ్రేట్. అంటే అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సక్సెస్ అయితే మాత్రము ఎక్సలెంట్ ఉంటుంది. మంచి ప్రాజెక్టు టేకప్ చేసిండు, కష్టపడుతున్నాడు. ఆయన ఆ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, ఇంకా ఆయన పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నది, ఓపిక, సహనము, కష్టపడేది అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయన సర్వీసెస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు, మిగతా సెక్టార్స్కు కూడా ఆయన అందించాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు కామేష్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము, సంతోషము, ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు.